ఇందులో భాగవత వాసిష్టం గురించి చెప్తున్నారు. శ్రీవారి పురాణంలో ధర్మకాండంలో మనకి భాగవత వాసిష్టం గురించి చెప్తున్నారు. స్వర్గలోకంలో మంచి సువాసన ద్రవ్యాలు, అద్భుతమైన భక్ష్యభోజ్యాలు, అమృతపానము, అప్సరసల నాట్యాలు, ఇటువంటి భోగాలు ఎన్నో ఉంటాయట. ఇవి కూడా వద్దు అనుకుంటారు కొంతమంది. మాకు స్వర్గం వద్దు, నరకం వద్దు, ముక్తి కావాలి అంటారు. ఆ ముక్తి కావాలి అని అనుకునే వారికి భాగవతం తప్పితే మరొక మార్గం లేదట. నిరంతరము భాగవతాన్ని వినడము, భాగవత సప్తాహాలు చేయడం, ఎన్నిసార్లు విన్నా వినడమే చేయాలి. అందుకే మేము ఇంత పట్టుపట్టి హరిద్వారంలో భాగవత సప్తాహమే, ద్వారకలోను భాగవత సప్తాహమే, నైమిషారణ్యంలో వెళ్ళినా సరే భాగవత సప్తాహమే ఎందుకు చేస్తున్నాము? భాగవతాన్ని సప్తాహ దీక్షతో విన్నా, పారాయణం చేసినా, చేయించుకున్న ఆ వ్యక్తి శరీరం విడిచాక నరకానికి వెళ్ళడట, స్వర్గానికి కూడా వెళ్ళడట. ఇక వెళ్ళడం శ్రీ మహావిష్ణువు సన్నిధానికి వెళ్ళిపోతారట. అందుకే భాగవతం అంత గొప్పది అంటున్నారు. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాధజరామమః భాగవతామృతం కుర్యాత్ కుల ఏవ అజరామరణం. అంటే అమృతం తాగిన వాడు ఒక్కడే జరామరణాలు లేకుండా ఉంటాడు. కానీ ఈ భాగవతామృతాన్ని తాగితే, అనగా భాగవతం అనే కథని శ్రద్ధతో వింటే గనుక వారి వంశం అంతా తరిస్తుందంట. అందుకని మన వంశం కోసమైనా మనం వినాలి. వంశము దంశముల పాలు కాకుండా ఉండాలంటే, భ్రంశం పొందకుండా ఉండాలంటే దానికి భాగవతమే మూలం అంటున్నారు. నిరంతరము గోవింద 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 అని ఎవరు భజన చేస్తూ ఉంటారో, ఆ భజన చేసేటప్పుడు భక్తితో చేస్తారు, ఏదో మాట వరుసకి కాకుండా అత్యంత ప్రీతితో చేస్తారో వారు కూడా నరకానికి వెళ్ళరట. అందుకనే మహానుభావుడైనటువంటి శంకరుడు భజ గోవిందం అన్నారు. గోవింద 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 అని నిరంతరము స్మరించు పుణ్యాత్ములు కఠోర క్రూర నరకాలకు పొమ్మన్నా పోరట. నరకాంతరి జన్మలేంటి అని అడుగుతున్నారు. అది ఉద్భిజ్జములు అట. ఇక యమలోకంలో శిక్షలు పూర్తయ్యాక వారి వారి పాపాలని బట్టి కొంతమంది గడ్డిగా, చెట్లుగా, పొదలుగా, విషవృక్షాలుగా పుడతారట. వీటిని ఉద్భిజ్జములు అంటారంట. అంటే భూమిని చీల్చుకొని అందులో నుంచి పైకొచ్చేవి విత్తనాల్లో ఉన్న మొక్కలు, వీటన్నింటినీ ఉద్భిజ్జములు అంటారట. ఒక విత్తనం ఉంది, అది నేల మీద పడింది, నేలలోకి వెళ్ళింది. వర్షం పడగానే ఈ నేలలో నానిన విత్తనం నుంచి మొక్క బయటకు వస్తుంది. ఇవన్నీ ఉద్భిజ్జములు. నేలలో విత్తనంతో సంబంధం లేకుండా గడ్డిలో రకాలున్నాయి. నేలలో విత్తనంతో సంబంధం లేకుండా గడ్డిలో రకాలున్నాయి. ఆ గడ్డి అలా పడుతుంది, అది పైకి లేస్తుంది. ఇవన్నీ ఉద్భిజ్జాలే. కాబట్టి చెట్లు అన్నీ కూడా ఉద్భిజ్జములు. కొందరు తమ పాపాలని బట్టి ఉద్భిజ్జములుగా పుడతారట. స్వేదజములు అంటారు. అంటే మరికొంతమంది స్వేదజములు చెమట పుడతారంట. స్వేదం అంటే చెమట కదా, జ అంటే పుట్టడం. స్వేదజం అంటే చెమట నుంచి పుట్టడం అంట. అంటే చెమట అంటే ఒంటి మీద చెమట పెరిగితే మెడ మీద పొక్కుల గడ్డలు వస్తాయి కదా, వాటిలో ఉన్న క్రిముల్లాగా పుడతారంట. తలలో పేల్లా పుడతారంట. మంచం మీద పడుకుంటాం కదా, దానిలో నల్లుల్లాగా ఉంటారట. ఇవన్నీ కూడా చెమట వల్లనే పుడతాయంట. వాటినే స్వేదజాలు అంటారట. గోడకు మనం జారబడి ఉంటే మన చెమట గోడకు తగిలితే అక్కడి నుంచి బల్లులు పుడతాయంట. ఈ విషయం మనకి చాలామందికి తెలియదు అంటున్నారు. అండజములు ఈ రెండు అయ్యాక అండజాలు మూడవి. అంటే గుడ్డు అనమాట. గుడ్డు నుంచి పుట్టే వాటిని అండజాలు అంటారంట. కోడి ముందు గుడ్డు పెరుగుతుంది, గుడ్డులోంచి బిడ్డ పుడుతుంది. పాములు, మొసళ్ళు, తాబేళ్ళు, కొన్ని దోమలు గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ గుడ్లు ముందు వచ్చాకనే ఆ తర్వాత వాటిలో నుంచి అవి బయటకు వస్తూ ఉంటాయి కదా, అందుకే వాటిని అండజములు అంటారంట. 2 జన్మలు ఎత్తాయి అంటారు. ముందు గుడ్డు జన్మ, తర్వాత బిడ్డ జన్మ అన్నమాట. ఈ విధంగా పుట్టే వాటిని అండజాలు అంటారు. కొంతమంది పాపాత్ములు తమ పాపాలను బట్టి ఇలా ఈ పశుపక్షాదులుగా పుడతారట. జరాయుజములు అంటారు. ఇది 4వ వాళ్ళట. మనుషులు, గేదెలు, ఆవులు ఇవన్నీ జరాయుజములు. అంటే తల్లి కడుపులో మావి. సంస్కృతంలో జర అంటారు. ఆ గర్భకోశంలో ఈ పురుషుడి యొక్క రేతస్సు వెళ్ళి ఆ మావిలో చేరి గర్భకోశంలో చేరి ఒక పిండంగా తయారయ్యి అందులోంచి బయటకు వస్తుందంట. అందుకే పుట్టినప్పుడు నెత్తురు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా మాతృగర్భం నుంచి మావితో పాటు పుట్టేటటువంటి పిల్లలందరూ కూడా జరాయుజులంట.
వీళ్ళంతా మానవాదులు. అందుకే జీవులు ఉద్భిజ్జములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు అని 4 విధాలుగా అంటారట. ఈ 4 విధాల జీవులు మొత్తము 84 లక్షల జీవరాశులంట. మన కంటికి కనబడేవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయంట. ఇందులో ఏదో ఒక జీవిగా అందరం పుట్టిన వాళ్ళమే. కాకపోతే మానవ జన్మ రావడానికి ముందు ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసి ఈ జన్మలో మానవులమై పుట్టాము. తీరా మానవులమై పుట్టి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తే చివరికి మళ్ళీ భ్రష్టులైపోతాము. ఈ మానవ శరీరము నాడులతో, రకరకాలైన చర్మాలతో, లోపలున్నటువంటి అనేక ద్రవాలు, ఏదో చీము, నెత్తురు, రసాలు, ఇలాగా మళ్ళా వాటితో లోపల ప్రేగులు, అంత్రములు, ప్లీహాలు, ఇలాగా ఈ శరీరం, ఇంత విచిత్రమైన శరీరం ప్రపంచంలో ఇక ఏ జీవికి లేదట. వీరికి బుద్ధి, మంచి ఆలోచన శక్తి, కనిపెట్టే శక్తి, మాట్లాడే శక్తి, మంచి చెడుల విచక్షణ తెలుసుకునే శక్తి ఉంటుందంట. అందుకే ఈ శరీరాన్ని ఈ జన్మలో సద్వినియోగం చేసుకుంటే వారికి పునర్జన్మ ఉండదు, లేదా మంచి లోకాలకు వెళ్ళే ఉత్తమ జన్మను పొందుతారు. రాబోయే జన్మలో అయినా సరే ముక్తిని పొందుతాడు. అలా చేసుకోకపోతే ఆ మానవుడు ఎప్పటికీ భ్రష్టుడు అవుతాడే తప్ప విముక్తిని పొందుడట. ఇక ఇప్పుడు నీకు నేను ప్రాణం పోతున్నప్పుడు, పోయాక ఏం చాలా చెప్తాను విను. మనిషి తెలిసి కానీ తెలియక కానీ తాను చేసిన పాపాల నుంచి బ్రతికి ఉండగానే శుద్ధి పొందడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మరణించాక వీరికి ఎవరు చేస్తారో ఎవరికి తెలుసు. ఈవేళ పిల్లలు వచ్చి కర్మకాండాలు చేస్తారు, తద్దినాలు పెడతారు, మా పేరు మీద దానాలు చేస్తారు అనేది ఒట్టి మాట. ఎక్కడో కొంతమంది పుణ్యాత్ములని పక్కన పెడితే ఎవరు తద్దినాలు పెట్టట్లేదు కదా. ఎంతో పాపం అది. మన ఇంట్లో వాళ్ళకి పోజికి బయట వాళ్ళకి ఎలాగో పెట్టట్లేదు. మన ఇంట్లోనే కదా. తన తండ్రికి, తన తాతకి, వీడందరికీ వరుసగా తద్దినాలు పెట్టకపోతే ఆ వంశము సర్వనాశనం అయిపోతుంది. భయంకరమైన రోగాలతో, యాతలతో శిక్షలు అనుభవిస్తారు వాళ్ళు. గురువుల దర్శనం కోసం శిష్యులు ఓపికగా ఎదురు చూడాలి. దర్శనం కలగలేదని, ఫోన్ల ద్వారా మాట్లాడడం లేదని వారిని నిరాదరించకూడదు. నారదుడికి శ్రీ మహావిష్ణువు ఒక క్షణం దర్శనమిచ్చాడు. అతడు పూర్వజన్మలో దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత నాకు ఆ రూపం కావాలి అని కోరితే ఈ జన్మలో నీవు చూడలేవు, అంతే అయిపోయింది నీ భాగ్యము, వచ్చే జన్మ దాకా చూడలేవన్నారట శ్రీ మహావిష్ణువు. ఈ భావమందు నన్ను కానగా జాలవు, ఈ జన్మలో చూడలేవు, అంతే. అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు, ఇక చచ్చినట్టు అనుభవించక తప్పదు. కాబట్టి గురువులకు దగ్గరగా వెళ్ళడం కాదు, యావత్ జీవితము ఆ భక్తిని నిలబెట్టుకోవాలి. అపరాధం చేస్తే భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్లకుండా చేసేస్తాడు. గురువుగారు ఎన్నాళ్ళైనా మిమ్మల్ని చూడలేకపోతున్నాం అని బాధపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దగ్గరికి వచ్చిన రోజుల్లో సక్రమంగా ఉండలేకపోవడం దానికి కారణం. దాంతో భగవంతుడు ఆగ్రహించాడు. నువ్వెంత ప్రయత్నించినా రావడానికి వీలు లేకుండా చేస్తారు. బస్సులుండవు, భార్య పంపదు, భర్త పంపడు, వెళ్ళలేరు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చేసిన పాపాలు. ఈ అపరాధం వల్లనే ఎంత గింజుకున్నా సరే మళ్ళీ మనము ఆ భగవంతుడిని కానీ గురువుని కానీ చూడలేకపోతున్నాం. అందుకే ఉన్నంత వరకు మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. అందుకే విద్వాంసులు పవిత్రమైన 10 రకాల స్నానాలను ఇక్కడ చెప్పారట. గోకర్ణుని చరిత్ర ఉంది. ఒక మనిషి బ్రతికి ఉండగా భగవద్భక్తి కలిగి ఉండి పెద్దల ఎడల వినయంగా ప్రవర్తించి సద్గురువులను శ్రద్ధతో సేవిస్తే ఆ భక్తులకు మరణానంతరము జరగవలసిన క్రియలు సక్రమంగా జరుగుతాయంట. పిండ ప్రధానాలు సక్రమంగా సాగుతాయంట. కొంతమంది తమ పెద్దలకు ఎందుకు పిండ ప్రధానాలు పెట్టడం లేదని కొందరికి అనుమానం వస్తుంది. దానికి గల కారణం వాళ్ళు బ్రతికి ఉండగా చేసిన మహాపాపాలు. మనిషి నాస్తికుడిగా బ్రతికిన, దైవాన్ని దూషించిన, గురువులను ద్వేషించిన, పైకి మంచిగా నటిస్తూ లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో బ్రతికిన అటువంటి వాళ్లకు తమ బంధువుల వల్ల కానీ వారసుల వల్ల కానీ పిండ ప్రదానాలు సక్రమంగా సాగవు. అంటే ఒక వంశంలో కొన్ని తరాల పాటు మధ్యలో ఈ పిండ ప్రదానాలు, తద్దినాలు సక్రమంగా పెట్టడం లేదు. అంటే అది వాళ్ళు చేసుకున్న కర్మ అన్నమాట. ఈ కర్మ నుండి బయటపడకపోతే అది ప్రమాదం అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పారు. మనం ఎంత కష్టపడి పిండం పెట్టినా సరే అవతలి వాడు కనుక బతుకున్న రోజులో వేదాలను, పురాణాలను నిరసించిన నాస్తికుడు అయితే కనుక వాడికి అవి అందవు అట. నాస్తికులకు ఎన్ని తంటాలు పడి ఎన్ని పిండాలు పెట్టినా సరే అవి వాడికి అందవట.
గయా శ్రాద్ధం కూడా అందదట. గయలో పెట్టిన శ్రాద్ధం కూడా ఈ నాస్తికులకు అందడం లేదు అంటే ఇక వాడిని ఎలా తరింపచేస్తారు అంటే దానికి భాగవత సప్తాహం చేయాల్సి వస్తుంది. ఈ విషయము గోకర్ణుని చరిత్రలో కూడా ఉంటుంది. గోకర్ణుడి చరిత్రలో పరమ పాపాత్ముడైన ధుందుకారుడు అనేవాడు చేసిన పాపాల వలన వాడికి గయలో పిండం పెట్టినా సరే ముక్తి రాలేదు. కాబట్టి చచ్చాక పెట్టే పిండ ప్రధానం అండాలంటే వాడు ఈ లోకంలో కొంతైనా సరే మంచి పని చేయాలట. మహాఘన కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ తీవ్రమైన నాస్తిక వాదము లేకుండా ఉంటే చాలు అంటున్నారు. యమకింకర్లు ప్రాణం తీసే విధానం ఇక్కడి నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యమకింకర్లు ఒక వ్యక్తి ప్రాణము తీసేస్తారని చెప్పుకున్నాం కదా. వాళ్ళ దగ్గర ఒక పాసం ఉంటుందంట. ఆ పాసాన్ని ప్రాణం పోయే ముందు శరీరంలో వేస్తారట. శరీరంలోకి ఈ తాడు వెళుతుంది. తల దగ్గర నుండి పాదాల వరకు ఉన్న ప్రాణం మొత్తాన్ని ఒక చేటకు చేరుస్తుంది, చిన్న ముద్దగా మారుస్తుంది. ఆ ప్రాణాన్ని వాళ్ళ దగ్గరున్న పాసం ముడివేసి బయటకు లాగుతుంది. ఈ ప్రాణం బయటకు వచ్చాక దాన్ని యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. ఈ యాతనా శరీరము ప్రారంభావస్థలో ఒక పిండి ముద్దులాగా ఉంటుందంట. నల్లని మసి వేసి తయారు చేసిన పిండి ముద్దలాగా ఉంటుంది. గోధుమ పిండిలో బొగ్గు పొడి కలిపి ముద్దలాగా తయారు చేస్తే ఎలా ఉంటుందో, ప్రాణం పోయినప్పుడు దాన్ని ప్రవేశపెట్టే యాతనా శరీరం కూడా అలా ఉంటుంది. వీడు ఆ ముద్దలో ప్రవేశపెట్టబడతాడు. దానికి అవయవాలు ఉండవు, కనుక చలనం ఉండదు. ఈ పిండి ముద్దలో ప్రాణం ప్రవేశపెడతారు. అందువల్ల యమకింకర్లు వీడి మెడకు తాడు వేసి లాక్కుని పోతూ ఉంటే అందులో ఉండలేక బయటకు రాలేక వీడు పడే బాధ వర్ణతాతీతం అంటున్నారు. హా తాత, హా మాత, హా పుత్రక, కాంత, మిత్ర, తల్లి, తండ్రి, కొడుక, భార్య, మనవడ, మనవరాల అని భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ తలుచుకుని ఏడుస్తూ ఉంటాడంట. కానీ ఆ ఏడుపు బయటికి రాదట. తన వాళ్లకు వినపడదు, యమకింకర్లు మాత్రమే వింటారు. ఏరా, ఇప్పుడు ఏడుస్తున్నావా? బ్రతికి ఉన్న రోజుల్లో ఒక్కసారైనా మంచి పని చేశావా? పెద్దలకు ఆబ్దికాలు పెట్టావా? ఎవరికైనా ఇంత దానమైనా చేశావా? గోవులకు ఇంత గడ్డి పెట్టావా? ఒక్కనాడైనా మహానుభావులు చెప్పిన పురాణాలను శ్రద్ధాసక్తులతో విన్నావా? ఒక్కనాడు మంచి పని చేయని నీకు ఇవాళ ఈ దుస్థితి తప్పదు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా సరే పాత రోజులు రావు. ఈ శరీరం రమ్మంటే రాదు. ఇక నువ్వు ఈ యాతనలు అనుభవించక తప్పదు అంటూ ఉంటారట. తర్వాత పిండ ప్రదానం అంటే ఏంటో చెప్తున్నారు. ఒకవేళ అదృష్టం బాగుండి తీవ్ర పాపాలు చేయకుండా నాస్తికులు కాకుండా ఉంటే మాత్రం అప్పుడు ఒక లాభం ఉందిట. మహాపాపి కానీ నాస్తికుడు కాదు అనుకుందాం. దానివలన అప్పుడు ఏం జరుగుతుంది అంటే, దానం అయిపోయిన తర్వాత మొదటి రోజున పెట్టే పిండం వలన ఈ పిండి ముద్దలా ఉన్న నికృష్టపు శరీరానికి తల ఏర్పడుతుంది. తల ఏర్పడడానికి వాడికి కాస్త ఊపిరి తీసుకునే శక్తి వస్తుంది. ఒక గదిలో వేసి ఊపిరి ఆడకుండా చేసినప్పుడు హా 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 ఆయాసపడుతున్నప్పుడు హఠాత్తుగా ఆక్సిజన్ అందితే ఎలా ఆనందపడతాడో. మొదటి రోజు పిండం వలన శ్మశానానికి తీసుకుని వెళ్లే ముందు ఒక ముద్ద పెడతారు కదా, శిరస్సు ఏర్పడి ప్రయాణం హాయిగా సాగుతుందన్నమాట. రెండో రోజు వాడి వారసులు కొడుకో అల్లుడో ఎవరో ఒకరు పిండం పెడితే దాని వలన కంఠము భుజాలు, మూడవ రోజు గుండె, నాలుగవ రోజు పిరుతులు, ఐదవ రోజు నాభి, ఆరవ రోజు కటి, నడుమ, గుహ్య అవయవాలు. ఈ గుహ్య అవయవము విచిత్రంగా ఉంటుంది, స్త్రీ పురుష అవయవాలు కాదు. అది విచిత్ర రంధ్రం. ఆ రంధ్రం కేవలం స్వేదాదులను మాత్రమే వెజ్జల్లుతూ ఉంటుంది. ఎందుకంటే తన శరీరం ఇటు స్త్రీ పురుషుడు నపుంసకుడు ఏది కాకుండా ఉంటుంది కదా, ఏదో ఒక రంధ్రం ఉండాలి కాబట్టి అలా ఉంటుంది. అందుకే అక్కడ లింగం అన్నారు తప్పితే ఏ లక్షణాలు చెప్పరన్నమాట. ఏడవ రోజు ఇక్కడ వాసులు పెట్టే పిండం వలన ఈ దరిద్రమైన యాతన శరీరానికి తొడలు ఏర్పడతాయంట. అప్పటి వరకు తొడలు లేకుండా ఈడ్చుకొని పోతున్నారు కదా, తొడలు వచ్చాక కాస్త శరీరం మెడకు తాడు వేసి బర్రమని ఈడ్చుకొని పోతూ ఉంటే ఆ మార్గంలో ఎంత యాతన పడతాడో ఆలోచించాలి. 8వ రోజునకు పిక్కలు, 9వ రోజున పాదాలు ఏర్పడతాయి, 10వ రోజున శరీరం అంతా ఏర్పడ్డాక ఆకలి దప్పులు మొదలవుతాయట. 10వ రోజున పెట్టే పిండం వలన మాత్రమే ఈ యాతన శరీరానికి ఆకలి తీరుతుందంటున్నారు. తిలోదకాలు ఇస్తారు కదా, ఆ నువ్వుల నీళ్ల వలన దాహం తీరి ఆరోగ్యం వచ్చి నడవగలుగుతాడట. ఇక 11, 12వ రోజు పెట్టిన పిండాల వలన ఈ ఆత్మ బాధలు, ప్రయాణ బాధలు తొలుగుతాయంటున్నారు. మాసికము ప్రయోజనాలు. భూలోకంలో చనిపోయిన మానవులకు 12 మాసికాలు పెడతారంట. ఇవి మరో 2 ఉంటాయంట. ఒకటేమో త్రైపాక్షికము, మరొకటి 171వ రోజు పెడతారు.
12 మరియు ఈ 2 కలిపి మొత్తం 14 పిండాలు చనిపోయిన వాళ్ళకి పెడతారు. భూలోకంలో 12 నెలలు గడిస్తే యమ మార్గంలో 12 రోజులు అవుతాయి. అంటే భూలోకంలో మనకి 1 నెల గడిచింది అంటే యమ మార్గంలో వెళ్ళేవాడికి 1 రాత్రి 1 పగలు గడుస్తుందన్నమాట. ఇక్కడ చనిపోయిన వాడికి 1 మాసికం పెడితే ఆ పిండం వాడికి 1 రోజు ఆకలి తీరుస్తుంది. కాబట్టి మాసికం పెడితే వాడికి 1 రోజు ఆకలి తీరుతుందన్నమాట. వాడికి కేవలం ఈ పిండాలే ఆహారం అవుతాయట. ఈ పిండం వలన ఆకలి తీరుతుందట. పిండం మీద వేసే తిలోదకాల్లో అంటే నువ్వుల నీళ్ళ వలన దాహం తీరుతుందంట. నువ్వుల వలన మంచి శక్తి వస్తుంది. అప్పుడు వాడు నడవగలుగుతూ ఉంటాడనమాట. ఈ ఒక్కరోజు ఆహారం వలన భూలోక కాలమానం ప్రకారము 1 నెల, యమలోక కాలమాన ప్రకారం 1 రోజు వాడు కొంత నడవగలుగుతాడు. భూలోకంలో దొరికే ఆహారాలు ఏవి ఈ మార్గంలో దొరకవు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసుకునే అన్నదానము, జలదానము, భూదానము, గోదానం ఇటువంటివి మార్గంలో మనల్ని రక్షిస్తాయన్నమాట. ఇదంతా కేవలం పాపాత్ములకే. కానీ నిత్యం పురాణాలు వినేవాళ్ళు, గురువులను భక్తితో సేవించేవాళ్ళు, దాన ధర్మాలని చేసేవాళ్ళు, ఇలాంటి పుణ్యాత్ములకు యమ మార్గమే ఉండదు. వాళ్ళు హాయిగా స్వర్గానికో లేకపోతే అంతకన్నా ఉత్తమమైన గతులకో వెళ్తారు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి ఈ పిండ ప్రదానాలు చచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా చేసి తీరాల్సి వస్తుంది. ఇక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేయాలి. యమ మార్గంలో వెళ్ళే వారికి పిండ ప్రదానాల వలన లాభము ఏదో అవయవాలు ఏర్పడతాయి. దానిలో ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది, సుఖంగా వెళ్తాడు. కానీ యమలోకానికి పోకుండా స్వర్గానికి వెళితే అప్పుడు ఇక్కడ పెట్టే ఈ పిండములన్నీ దండగవుతాయా అని కదా అనుమానం. దండకేమి కాదు. ఈ పిండ ప్రధానం వలన స్వర్గానికి వెళ్ళే వాడికి రోజు రోజుకి ఆయువు పెరుగుతుందంట. స్వర్గంలో ఉండే కాలము పెరుగుతుందంట. స్వర్గ మార్గంలో ఇంకా సుఖంగా వెళ్తాడంట. వాళ్ళ వారసులకు కూడా అందుతుంది. కాబట్టి పిండ ప్రధానం కేవలం యమ మార్గంలో వెళ్ళే వాళ్ళకే కాదు, స్వర్గ మార్గంలో వెళ్ళే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందంట. వాడు వైకుంఠానికి వెళ్ళినా కూడా మనము పిండ ప్రదానాలు చేయాల్సిందే. దానివల్ల భవిష్యత్తులో మన వారసులు సుఖపడతారు. ఈ విధంగా భూలోకంలో 12 మాసాల పాటు పెట్టే పిండాల వలన ఆకాశ మార్గంలో యమ మార్గంలో 12 రోజుల పాటు ప్రయాణించి 13వ రోజు యమ దర్శనం చేసుకుంటాడు. ఇక యమ మార్గాన్ని చూద్దాం. యమ మార్గానికి వెళ్ళే దారిలో మొత్తం ఎన్ని మజిలీలు ఉంటాయో తెలుసుకుందాం. యముడి లోకం మన భూలోకం నుండి 86,000 యోజనాల దూరంలో ఉంటుంది. యోజనం అంటే 8 మైళ్ళు. ఈ మార్గంలో మానవుడు ప్రయాణించేటప్పుడు ప్రారంభంలో 1 రోజుకు 247 ఆమళ్ళు చొప్పున నడుస్తాడు. భూలోకం నుండి యముడి దగ్గరికి వెళ్ళేలోపు 16 నగరాలు ఉంటాయంట. సౌమ్యము, సౌరిపురము, నాగేంద్ర భవనము, గంధర్వ శైలాగమౌ, క్రౌంచం, క్రూరపురము, విచిత్రభవనం, బహ్వాపదం, దుఃఖదం, నానాక్రందపురం, సుతప్తభవనం, రౌద్రం, పయోవర్షణం, సీతాఢ్యం, బహుభీతి, ధర్మభవనం, యామ్యం, పురంచాగ్రత. మొదటి నగరం ఏంటంటున్నారు? సౌమ్యం. అంటే భూలోకం నుండి యమలోకానికి వెళ్ళేటి వాడికి సౌమ్యం అనే నగరానికి తీసుకువెళ్తారంట. ఒక్కొక్క మజిలీ చేశాక అక్కడి నుంచి మరొక నగరానికి తీసుకుని వెళ్తారు. వీటిని మజిలీలు అంటారు. మొదటిది సౌమ్యము, రెండవది సౌరీపురము, 3 నాగేంద్ర, 4 గంధర్వ, 5 శైలపురం, దీన్ని శైలాగమపురము అని అంటారు. 6 క్రౌంచపురం, 7 క్రూరపురం, 8 విచిత్ర, 9 బహ్వపద, 10వది దుఃఖదం, తర్వాతది నానాక్రందపురం, ఆ తర్వాత సుతప్త భవనం, ఆ తర్వాత రౌద్రం, తర్వాత పయోవర్షణం, ఆ తర్వాత సీతాఢ్యం, తర్వాత బహుభీతి భవనం, తర్వాత ధర్మభవనం, ఆ తర్వాత యామ్యపురము. యామ్యపురమే చిట్ట చివరిదంట. యమధర్మరాజు గారి నగరానికి చిట్ట చివరిది యామ్యపురము. ఈ విధంగా 16 పురాలు ఉంటాయంట. ఈ 16 పురాలకు వెళ్ళేటటువంటి మార్గము అత్యంత భయంకరంగా ఉంటుందంట. భూలోకం నుండి బయలుదేరిన మానవుడు 17 రోజులు భూలోక కాలమాన ప్రకారము ప్రయాణించి భూలోకంలో 1 మాసం అయితే యమ మార్గంలో 1 రోజు అవుతుంది కదా. 18వ రోజున మొదటి పురం అయిన సౌమ్యపురానికి చేరుకుంటాడు. ఈ సౌమ్యపురంలో భయంకరమైన ప్రేతగణాలు నివసిస్తాయి. ప్రేతాత్మలు ఎముకల పోగులుగా, గూళ్ళులాగా, విచిత్రమైన ముక్కులతో, విచిత్రమైన జుట్టుతో, అత్యంత భీకరాకారాలతో ఉంటాయి. ఇక్కడ పుష్పభద్ర అని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని వేల యోజనాల విస్తీర్ణాన్ని కలిగి
శాఖోపశాఖాలుగా ఉన్న మర్రి చెట్లు ఉంటాయి. శాఖ అంటే కొమ్మ, ఆ కొమ్మకు ఇంకొక కొమ్మ అంటే అది ఉపశాఖ అనమాట. ఊడలు దిగి ఉంటాయి. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది. ఈ పాపాత్మని అతని శరీరానికి యమకింకర్లు మెడకు తాడు వేసి ఈడ్చుకొని పోతూ ఉండగా ఈ మర్రి చెట్టు ఉన్న సౌమ్యపురం వస్తుందంట. అక్కడికి వెళ్ళగానే వీడు, అయ్యా ఈ దారిలో ఉన్న రాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నాయి, ఎండకు ఎండిపోయి తట్టుకోలేక మలమలా మాడిపోతున్నాను, చచ్చిపోతున్నాను, ఒళ్ళంతా పొక్కిపోతూ ఉంది. ఈ చెట్టు కింద చల్లగా ఉంది వాతావరణం, కూర్చొనివ్వండి, ఆ నదిలో నీళ్ళు తాగనివ్వండి అంటాడంట. అప్పుడు యమకింకర్లు, అలాగా నాన్న, కూర్చుంటావా, కుర్చీ కూడా ఏమంటావా, దౌర్భాగ్యుడ, నీకెక్కడ ఉందిరా యోగం, బ్రతికున్న రోజుల్లో పెళ్ళాం బిడ్డలు సంపాదన తప్ప ఇంకొక మార్గం ఆలోచించావా, ఒక్కనాడైనా సక్రమమైన పనులు చేసావా, దానం ధర్మం ఏమీ చేయలేదు. నువ్వు కనుక భూలోకంలో చనివేంద్రం పెట్టి ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చుంటే కనుక, ఎవరికైనా భూదానం చేసుంటే, ఎవరికైనా ఎప్పుడైనా ఒక విసినికర్ర ఇచ్చి ఉంటే నిన్ను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇచ్చేవాళ్ళము. దిక్కుమాలిన వాడ, ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చావట్రా, నాస్తికవాదం చేస్తావా అని అక్కడికి వెడుతున్న వాడిని చితక్కొట్టి ఏడిపిస్తారట. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు వాళ్ళని చూసి మీరు ఎంత మంచివారు, ఎంత అదృష్టవంతులు, మీ వారసులు ఎంత మంచివాళ్ళని వాళ్ళని చూసి ఏడడం మొదలు పెడతాడట. వాడు ఆ చెట్టు కింద కూర్చోవాలనుకున్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చునే అవకాశం ఇస్తారట. ఒక్క పూట వరకు వాడిని అక్కడ ఆపుతారట. ఎండలో ఆపి ఒక్క పూట నిన్ను ఆపుతున్నాము, నీ అదృష్టం బాగుంటే చెట్టు కింద కూర్చుంటావు అంటారట. నా అదృష్టం బాగుండు అంటే ఏంటి అని వాడు అంటాడట. అప్పుడు వాళ్ళు, భూలోకంలో నీ కొడుకులో కూతుర్లో లేక ఎవరో ఒకరు పిండం పెట్టేవారు, ఎవరో ఒకరు జలము లేక జలపాత్రను, చెప్పులు, గొడుగు మొదలైనవి ఈ నెలలోపు వాడి పేరు మీదుగా దానం చేస్తే, ఒరే మీ వాళ్ళు చెప్పులు దానం చేశారు, నువ్వు వచ్చి అక్కడ కూర్చో అని ఆ మర్రి చెట్టు నీడలో కూర్చోబెట్టి ఆ పుష్పభద్ర నదిలో స్నానం చేయించి వాడిని నీళ్లు తాగనిస్తారట. ఇప్పుడు ఇక వాడికి అక్కడి నుంచి ప్రయాణం చేయడంలో ఉన్న అలసట అంతా పోతుందట. అక్కడి నుండి ప్రయాణం చేయడం వాడికి కొంత తేలికవుతుంది. అందుకనే మొదటి మాసంలో ఇలాంటి పనులన్నీ చేయాలట. పూర్వము మొదటి 10 రోజుల్లోనే ఈ పనులన్నీ చేసేవాళ్ళు. పూర్వం చనిపోయిన వెంటనే చెప్పులు, గొడుగు దానం చేయించేవాళ్ళు. బ్రతికి ఉండగా మనం చెప్పులు, గొడుగు దానం చేసుకోవాలి. తరచుగా ఇలాంటి దానాలు చేసుకుంటూ ఉంటే చనిపోయిన తర్వాత కొడుకు, కూతురు చేయాల్సిన అవసరమే రాదు. మనమే చేసుకున్నాం కాబట్టి హాయిగా ఈ మార్గంలో చెట్టు కింద కూర్చుని వెళ్తామన్నమాట. ఇది కేవలం యమలోకానికి వెళ్ళే వాళ్ళకు మాత్రమే. ఇక స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళే వాళ్ళకు ఇవన్నీ అవసరమే లేదు. ఇక్కడి నుండి ఒకవేళ కొడుకు మాసికాలో లేక పిండాల్లో ఏ రోజుకు ఆ రోజు పెడితే వాటి వల్ల కొద్దిగా శక్తి తెచ్చుకొని నడుస్తాడు. అక్కడి నుంచి తర్వాత వచ్చేదేంటి, సౌరిపురము. ఇక రెండవది సౌరిపురము. అక్కడికి వెళ్తాడట. జంగముడు అనే పేరు కలిగిన ఒక రాజు ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటాడట. ఆయన రెండవ యముడట. అచ్చయముల్లానే ఉంటాడు. ఇక్కడికి వెళ్ళిన వాడికి సుఖము శాంతి లభించాలంటే, ఆకలి తీరాలంటే త్రైపాక్షిక మాసికం పెట్టాలి. అంటే 45వ రోజు పెట్టే పిండం పెట్టాలి. అక్కడ తిన్నాక మళ్ళీ బయలుదేరుతాడు. ఈ దారంతా భయంకరమైన ముళ్ళు, కుక్కలు, రకరకాల గ్రద్దలు ఇలాంటి వాటితో నిండి ఉంటుందంట. బండరాలతో నిండి ఉంటుందంట. ఆకాశం, భూమి అంతా కూడా మంటలతో ఉంటుందంట. నాగేంద్ర భవనము. తప్త మార్గంలో నడుస్తున్న వీడు నాగేంద్ర భవనపురానికి చేరుకుంటాడట. అక్కడ అసిపత్రవనం చూస్తాడు. అసిపత్రవనము అక్కడ ఉంటుంది. శిక్షలు వేసాక వీడిని తీసుకొచ్చి అక్కడే పడేస్తారు. దాన్ని చూసి వీడు హడిలిపోతాడట. యముడి దగ్గరికి వెళ్ళాక నాకు ఈ అసిపత్రవనం వస్తుందేమో, దేవుడి దయ వల్ల నాకు రాకూడదు అనుకుంటాడంట. ఏం చెట్లు, ఈ చెట్లకున్న ఆకులు భయంకరమైన కత్తుల వలె ఉన్నాయి. ఈ కత్తులు నన్ను పట్టుకొని బొత్తిగా నా శరీరాన్ని చిత్తుగా చేస్తూ ఉంటే దేనికి పనికి రాకుండా ఏడుస్తానేమో అనుకుంటాడట. అప్పుడు యమకింకరులు, ఇప్పుడు ఏడుస్తావేంట్రా నాయన, ఏడ్చే కాలం దాటిపోయింది, ఇప్పుడు నిన్ను ఈడ్చే కాలమే తప్ప ఏడ్చే కాలం పోయింది అని వాడిని మెడకు తాడేసి ఈడ్చుకొని పోతారట. ఒకవేళ మన అదృష్టం బాగుండి భూలోకంలో ఎవరైనా తోటలో లేక మంచి ఫలాలు ఈ చచ్చిన వాడి పేరున మీదుగా దానం చేస్తే ఈ ప్రాంతంలో కొంత సుఖంగా ప్రయాణం చేస్తాడంట. తర్వాత ఏంటి, గంధర్వపురము. నాగేంద్ర భవనపురం నుండి 3వ మాసానికి గంధర్వపురం దగ్గరికి వెళ్తాడంట.
అక్కడికి కొడుకులు కానీ ఎవరైనా పిండాలు ఇస్తే అవి వాడికి పూర్తిగా అందుతాయంట. వీటిని తిన్నాక శరీరానికి మళ్ళీ శక్తి వస్తుంది, నీరసం పోతుంది, మళ్ళీ బయలుదేరుతాడు. పొద్దున్నే లేవగానే ఎలాగైతే మనకు చద్ది అన్నం లేక ఇడ్లీ తింటే తప్ప శక్తి రాదు, అలాగే ఈ పిండాలు తింటే కానీ వాడికి శక్తి రాదు. గండాలు దాటలేడు, ముందుకు వెళ్ళలేడు. ఈ బండల మీద ముందుకు వెళ్ళాలంటే, గండాలు దాటాలంటే పిండాలే గతి. అందుకే కొడుకు ఉండాలి అన్నారు మన పెద్దలు. సరి అయిన కొడుకు అని ఇక్కడ అర్థము. గంధర్వపురం నుండి బయలుదేరి 4వ మాసానికి శైలాగమపురం దగ్గరికి వెళ్తాడట. ఇక్కడ నిరంతరము రాళ్ల వాన కురుస్తూ ఉంటుంది. అక్కడెప్పుడు రాళ్ల వర్షం కింద పడుతూ ఉంటాయట. మనకు వర్షం పడితే నీళ్లు కురుస్తాయి, పిడుగులు పడతాయి, వడగంట్లు పడతాయి. కానీ అక్కడ వర్షం పడితే మాత్రం రాళ్లే పడతాయంట. దాన్నే శైలాగమపురం అంటారు. పెద్ద పెద్ద బండరాలు కింద పడుతూ ఉంటాయి. అవి దుర్మార్గుడి మీద పడినప్పుడు వాడు పచ్చడైపోతూ మళ్ళీ అతుక్కుపోతూ ఏడుస్తూ ఉంటాడంట. ఎమకింకులను మాత్రం ఆ రాళ్ళు ఏం చేయవట. ఎమకింకుల మీద పడితే మాత్రం పువ్వుల్లాగా ఉంటాయట వాళ్ళకి. ఈ పాపాత్మని పడితేనేమో బండరాల్లా ఉంటాయట. అక్కడి నుండి 4వ మాసంలో పెట్టిన పిండాలను తిల్లి మళ్ళా నడుస్తాడట. ఇక 5వ మాసంలో క్రౌంచపురాన్ని చేరుతాడు. అక్కడ అత్యంత క్రూరులు, కోరలు కలిగిన వాళ్ళు, నల్లని శరీరంతో ఉన్నవాళ్ళు, చేతుల్లో శూలాలు, ఈటలు, కత్తులు పట్టుకున్నాళ్ళు ఉంటారట. వీళ్ళంతా ఆ పాపాత్ముడిని వచ్చావా రా 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 అని శూలంతో పొడిచి ముక్కు కొరికి ఎక్కడ పడితే అక్కడ అతన్ని కొట్టి ఏడిపిస్తూ ఉంటారట. అక్కడ 5వ మాసం పిండం పెడతారు కదా, కొడుకో ఎవరో ఒకరు. దాన్ని తిని కొద్దిగా గాయాలు తగ్గి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక తర్వాత వెళ్ళేదేంటి? క్రూరపురము. ఇక్కడ ప్రజలేమో కూర్లు కనుక ఆ నగరమే క్రూరత్వంతో నిండి ఉంటుంది. కనుక నగరంలోని అణువణువు క్రూర లక్షణాలు కలిగి ఉంటాయట. కనుక దాన్ని క్రూరపురము అంటారంట. అక్కడ మాత్రం 171వ రోజున ఊణ షాన్మాసికము అని ఒక పిండం పెడతారు. ఊణ అంటే తక్కువగా, షాన్మాసికము 6 నెలల కంటే 180 రోజుల కంటే తక్కువ. ఆ పిండం అక్కడ తింటారు. ఊణ షాన్మాసికము ఉదబ కుంభదానం అని చేస్తారు. దానిలో జలపాత్రం దానం చేస్తారు. దానివలన వీటికి సంతృప్తి కలుగుతుంది. అక్కడ 2 గడియలు విశ్రాంతి తీసుకొనిస్తారంట. మళ్ళా అక్కడి నుంచి బయలుదేరి విచిత్రరాజు అనే ఆయన పరిపాలించే విచిత్రపురానికి చేరుకుంటాడంట. దీనికి విచిత్ర భవనం అనే పేరట. ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, విచిత్రుడు అనే ఒక ఆయన ఉన్నాడంట. ఆయన యమధర్మరాజుకు సోదరుడు లాంటి వాడంట. పేరుకి సోదరుడు అంటారు కానీ సొంత సోదరుడు కాదు. సూర్యభగవాని సోదరులో ఆయన పేరు మహాత్ముడు. ఆయనకు 6 మంది సంతానము. వాళ్ళు ఒక ఆయన విచిత్రరాజు, ఇంకొక ఆయన చిత్రగుప్తుడు, ఇంకొక ఆయన చిత్రుడు, ఇంకొక ఆయన నిమృజి. ఇలా కొంతమంది కొడుకులు పుట్టారు. అందువలన సూర్యభగవాని సోదరుని కొడుకు కనుక ఈ విచిత్రరాజు యముడికి కూడా సోదరుడు. ఆయన విచిత్ర భవనము అనే నగరాన్ని పాలిస్తూ ఉంటాడు. ఈ పాపాత్ముడు అక్కడికి వెళ్తాడు. యమకింకర్లు ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్ళాక ఒరే ఎవరైనా ఇక్కడికి వచ్చి విచిత్రరాజుని చూడాలి, చూడకుండా వెళ్ళకూడదని చెప్తారట. అందువల్ల ఈ పాపాత్ముడు విచిత్రరాజుకు దండం పెట్టడానికి వెళ్తాడు. వీడి వెళ్ళగానే ఆ విచిత్రరాజు భయంకరమైన ఆకారంతో, నల్లని శరీరంతో, స్థూలకాయంతో కనిపిస్తాడు. ఆ గాయాన్ని చూడగానే ఈ పాపాత్ముడు భయపడి వణికి పారిపోతాడంట. నిజానికి విచిత్రరాజు చాలా అందంగా ఉంటాడు. అంత అందంగా ఉన్నాయని ఈ జీవుడికి ఎందుకు అలా కనబడుతున్నారంటే, వీడు పాపి కనుక. పాపాత్ములకు విచిత్రరాజు భీకరంగా స్థూలకాయంతో కనిపిస్తాడు. అదే పుణ్యాత్ములకు విచిత్రరాజు ఎంతో అందంగా కనిపించి, ఆహా నాయన వచ్చావా అని గౌరవిస్తారట. మీరు పుణ్యాత్ములు కాబట్టి నా దగ్గరికి వచ్చి నా సింహాసనం మీద కూర్చొని నా సత్కారంలో స్వీకరించి అప్పుడెళ్ళండి అంటారట. ఈ పాపాత్ముడు విచిత్రరాజు యొక్క విచిత్ర రూపాన్ని చూసి భయపడి పారిపోతూ ఉంటే, అక్కడ కొంతమంది పల్లె వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఈ పాపాత్మను పట్టుకొని కొరడాలతో చితక్కొట్టి విచిత్రరాజు దగ్గర తీసుకువెళ్తారు. అప్పుడు విచిత్రరాజు గారు ఆ పాపాత్ముడి యొక్క కళ్ళు, ముక్కు పీకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని అంటారట. సరే, సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మిగిలిన మళ్ళీ చూద్దాము.